మీరు చూస్తున్నారు కదా, వీడికి ఎక్కడ కనిపిస్తే అక్కడ, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ గీతలు పెట్టుకెళ్ళిపోతున్నాడు. ఇంత ముందు అయితే ఇలాగా గోడ మీద పెన్సిల్, వాళ్ళ అన్నయ్య హోంవర్క్ రాస్తే ఆ పక్కన వదిలేసిన పెన్సిల్ తో వీడు అలాగా గోడ మీద గీతలు పెట్టుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇలా గీసేస్తే ఓనర్స్ ఊరుకోరు కదండి. అయితే అందుకనే నాకు ఐడియా వచ్చి చాక్ పీస్ కొనడం స్టార్ట్ చేశాను. నిన్న 20 రూపీస్ చాక్ పీస్లు అయితే తీసుకున్నాను. చూడండి మొత్తం, అంటే ఇక్కడ కూడా ఖాళీ ఉండని చెప్పేసి రాసేస్తున్నాడు. ఇంకా ఇక్కడ రాస్తారు, చైర్ కూడా విడిచిపెట్టలేదు ఆఖరికి. నేను ఎప్పటికప్పుడు తడి క్లాత్ తోని క్లీన్ చేస్తున్నాను అన్నమాట. అయినా సరే చూస్తున్నారు కదా, మొత్తం అంటే ఎక్కడైతే రాస్తారో అక్కడ. అది ఫోన్ ఎలాగోలాగా వాడు కూల్ గా కుదురుగా ఉండడమే నాకు కావాలి. నేను వీడికి నిన్ననే ఒక 20 రూపీస్ చాక్ పీస్లు అయితే తీసుకున్నాను ఈ బాక్స్ తోని. అందులో సగం నిన్న యూజ్ చేస్తాడు. ఈ చాక్ పీసులు అనుకోండి గీతలు గీసినా సరే పర్లేదు కదా, అంటే ఎక్కడైనా చెప్పేసుకోవటానికి అవుతుంది. అందుకని చాక్ పీసులు ఇవ్వడం స్టార్ట్ చేశాను. నా ఐడియా పర్లేదు కదా. నేను ఎంత చక్క పెట్టినా సరే బట్టలని లాగేస్తాడు. అందుకే మా రూమ్ ఎలా ఉంటది, మా హాల్ ఎలా ఉంటది. సరే ఓకే బాబు, ఏంటి నేను లైట్ వేసానా ఇక్కడికి వచ్చి మరి. అంటే అక్కడ, అంటే మరి వీడి ఈ రేంజ్ లో రాస్తుంటే ఏం రాసేస్తాడో, ఫ్యూచర్ లో ఏం చదివేస్తాడో మరి చూడాలి. అంటే కొంచెం టీవీ మధ్య మధ్యలో రాత, మధ్య మధ్యలో టీవీ చూడటం, మధ్య మధ్యలో రాత అనమాట. అదిగోండి, అంటే మధ్య మధ్యలో బోర్ కొట్టకుండా అలా అనమాట అయ్యగారికి. ఇంకా చూద్దాం ఇంకా ఎలాంటి వెరైటీ డ్రాయింగ్ లో వేస్తాడో, వెలగ పెడతాడో చూద్దాం. ఓహో, మధ్యలో దాహం వేస్తుందా? నేను ఒకసారి న్యూ చాక్ పీస్ ఇచ్చి చూద్దాం, అవన్నీ అరిగిపోయాయి కదా, కొంచెం పెద్ద ముక్క, ఇది కూడా ముక్క ఇద్దాం కానీ పెద్దది ఇద్దాం. ఓకే చిట్టు బాబు చూడు, నేను ఈ డోర్ ఇందాకలా క్లీన్ చేశాను. కొంచెం క్లాత్ కి తడి పెట్టేసి అలా అలా నీట్ క్లీన్ చేశాను. మొత్తం ఫుల్ అయిపోయింది. వీళ్ళు అన్నయ్య రాసిన డ్రాయింగ్, గీసిన డ్రాయింగ్, వీడియో గీతలు. పువ్వు అబ్బబ్బా, ఏ అస్సలా అంటే తగ్గేది లేదు అన్నట్లు. కింద ఖాళీగా ఉంది, కింద రాసుకోవచ్చు కదా బాబు. అంత మెక్కి మెక్కి అంత పైన రాయడం ఏంటి అబ్బు. ఏం చేస్తాం మరి. చూస్తున్నారు ఏంటి అసలు, నేను ఇక్కడ కూర్చుంటా, నీ వెనకాల తిరగలేను. అమ్మో, చైర్ మీదకి వస్తున్నాడు. బుజ్జిబాబు ఏంటమ్మా రాసేస్తున్నావు? లైట్ వేద్దాం, కొంచెం చీకటిగా ఉంది కదా. ఆహా, అబ్బో అబ్బో, అసలు మమ్మీ క్లీన్ చేస్తుంటే, నువ్వు రాసేస్తుంటే, క్లీన్ చేస్తుంటే, రాసేస్తుంటే అక్కడికి ఇక్కడ కూడా విడిచిపెట్టలేదు. బుజ్జిబాబు కాదు, ఏంటి మమ్మీ అని అనాలా అని ఎలా పలుకుతున్నాడు కదా, చూస్తున్నారు కదా అన్నట్లు. మా బాండా గారు అంతా బయటపడిపోతుంది అన్నమాట. ఓకే గైస్, నాకు తెలుసు చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళు ఇలాగే ఉంటాయని నేనైతే జస్ట్ అనుకున్నాను. అందరి ఇళ్ళు కాదులేండి, కొంతమంది ఇంట్లలో అంటే ఒక 10 వంతులు చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళు తీసుకుంటే అందులో 5 వంతులు మాత్రం మాక్సిమం మా ఇంట్లాగే ఉంటది అని నేనైతే అనుకుంటున్నాను. సో అసలు ఫీల్ అవ్వకండి. బోర్ కొట్టిందా డాడీ? చిట్టు బాబు ఇటు చూడు. ఓయ్ ఓకే గైస్, నేను కూడా మధ్యలో ఏడవాలనుకుంటున్నాను. సో
సెల్ఫీ కెమెరా స్టాండ్ పెడతాను. అబ్బో అక్కడ బయటకు వెళ్ళిపోయింది, ఏం చేస్తాం మరి? ఎలా తీస్తావు? ఏంటి? వెళ్ళి తెచ్చేసుకో. సరే వెళ్ళి తెచ్చుకో, వెళ్ళు. వీడు గేడు తీస్తే ఇంకేం ఏం చేస్తాడు ఏంటో అర్థం కావట్లేదు. అసలే వీడు గేడు తీస్తే బయట నుంచి లోపల రావాలనిపించదు. ఏ డాడీ ఏంటి రామ్మా ఎండాకు. చిట్టి బాబురా బూచోడు ఉంటాడు. అదే మరి ఇక్కడ ఆటలాడుతుంది. అయ్యి బాబాయ్ గేడు తీయడం తప్పు అయిపోయినట్లుంది ఎలా చూస్తుంటే. సరే చూస్తున్నారు అప్పు, అది దూరలేస్తాను నాకు తెలుసు, అందుకనే నెమ్మదికి కిందని పెట్టేస్తా బెస్ట్. ఏంటమ్మా అలా ఆడకూడదు. అమ్మ 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 గేట్ ని చూసాడు. అయ్యో కాసేపు లైవ్ లో ఉండాలి. ఏంటమ్మా చిట్టి బంగారం బయటకు వెళ్ళి చెప్పు. ఆడకూడదు. ఎవరు బొజ్జులు? నీకోసమే కదా వీడియో తీసాను చూడు, నీకోసమే కదా వీడియో తీసాను. మరి ఇలా గాడిస్తే గాని వాడు కూలాడు అనమాట, తెలుసు కదా మీకు కూడానా. మాత్రం ఉండదు, బుజ్జి కొడతాడు. అటు చూడు, బాయ్ చెప్పు వాళ్ళకి, హాయ్ చెప్పు. ఇలా జరుగుతుంది అనమాట. పొరపాటుని గేడు తీసామా, కనిపిస్తుందా? పొరపాటుని గేడు తీసామా పురుక్కుని బయటకు వెళ్ళిపోతామని చూస్తాడు. సో నాన్న ఎందుకంటే పోటాడే కదా, బయట దూరు ఉంటది అనమాట. అలాగే ఇది 4th ఫ్లోర్ కాబట్టి బయట మోస్తల్లో ఉంటాయి కదా, ఎరకలు దూరిపోతాడు. అలాగే నేను నాన్న మరి ఇంటి దీపోదాం అని అంటాడు అనమాట. మెట్ల మీద వెళ్ళడం అటు ఇటు. అయినా సరే అవసరమా బయట తీసి పంపించడం? టీవీ చూస్తాడు అనమాట. హలో గైస్, కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే. పాత వాళ్ళైతే ఏమంది ఎప్పటిలాగే మీ సపోర్ట్ నాకు వెళ్ళ కావాలి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలాగంటే కామెంట్ కూడా చేయండి. మా బుజ్జి కాడికి ఇలా చేస్తాడన్నమాట. చాక్లెట్ ఎక్కడ ఉంచాడు ఆఖరికి బాత్రూమ్ డోర్ మీద కూడా గీతలే ఇలాగలకి అడిగాను ఇలాగలా. అది సంగతి. సో నాసా అనుకోకుండా ఇలాంటి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తారా అని అనుకోకుండా, ఇలాంటి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తారా అని అనుకోకుండా, అసలు ఫీల్ అవ్వకుండా ఎలా ఉన్నా సరే వ్యూస్ కోసం పెట్టాను. సో చూసేయండి, ఓకేనా? మన బుజ్జిగడ అల్లరి ఒక రోజు షూట్ చేస్తాను అనుకోని. ఇటు చూడు, హాయ్ చెప్పు వీడికి. అబ్బు ఇవి టీవీ మీదకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకా నయం, ఎంతసేపు ఫ్రెండ్ క్యాంప్ పెట్టినా సరే వీడు మైక్ అడగలేదు, అలాగే సెల్ ఫోన్ కూడా అడగలేదు అనమాట. సో జడ్జినగలు ఏ చిట్టి బాబు ఏది, చిట్టి బాబు ఏది చూడు. హలో అండి, ఇటు చూడు ఎలాగైనా సరే వాడు కళ్ళు కెమెరా వైపు లేవు, టీవీ వైపు వాడు వాడికి ఇంట్రెస్ట్ వీడియోస్ వస్తున్నాయి. అబ్బా రైమ్స్ బాగున్నాయి కదా.
చూడు హ్యాపీ ఎలాగా ఇదన్నమాట వీడికి ఇంట్రెస్ట్ అయినా ఆ బొమ్మలు వస్తాము ఇలా తిరిగి మరీ చూసేస్తున్నావా ఏ హాయ్ బుజ్జి బాబు కనిపించట్లేదు వీళ్ళకి అది గది 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 కాబట్టి ఆ బుజ్జి బుజ్జి చిట్టి చిట్టి వెళ్ళిపోయాడు కనిపిస్తుంది కదా అవ్వనమాట ఓకేనా నిన్ను దించేస్తాను ఒక్కలో వీడియో తీసుకోవాలంటే కొంచెం కష్టం కదా చిట్టు బాబు బాయ్ గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ మీ బుర్ర తినేస్తున్నాను అని అయితే అనుకోవద్దు నాకు చాలా మంది తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు సో కొంచెం వాటర్ తాగుతుంది ఆనేస్తుంది ఓకే వాడికి ఇప్పుడు అప్పుడప్పుడు ఈ చాక్ పీసులు ఇవ్వడం దాచాను అయితే ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి అవుతాయి కదా అందుకని సో పక్కన పెట్టద్దు Okay guys, bye.